ఉంటానక్క. అలాగే. వెళ్ళొస్తానండి. అలాగే బాబా. ఉంటాను బాబా. చల్లగా ఉండు నాయనా. ఒరేయ్, ఇవాళ కూడా మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరగాల్సిందేనా? మేమేం ప్రేమ పక్షుల్లా ఇంట్లో కూడా జంటగా తిరగాలనుకోవడం లేదు నానమ్మా. కీర్తి కాలు కాస్త బెణికింది. 5 నిమిషాల ముందొచ్చుంటే అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడిని పరిచయం చేసేది. ఫ్రెండ్ తమ్ముడేంటి? అమ్మకు పరిచయం ఉన్న తన్ని తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తుందంతే. తులసి కూడా కలవకుండానే కిరాణా కొట్టుకు వెళ్ళింది. సిస్టర్, బెనికినట్టుంది. నొప్పి ఎక్కువగా ఉందా? పర్లేదు, హరీష్ ఆయింట్మెంట్ రాశాడుగా, కొంచెం రిలీఫ్ గానే ఉంది. వాడికి వాళ్ళ ఆవిడ కాళ్ళు పట్టుకోవడం అలవాటే బాబు. ఏంటలా చూస్తున్నావు? నువ్వలా మర్దన చేయడం నీకు మామూలేగా. ముసల్ది అందరి ముందు నా పరువు తీసేస్తుంది. కనిష్క లేదేంటి? ఏసీ ఆన్లోనే ఉంది. దిగి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బా, కాల్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ముందుకేమన్నా వెళ్ళుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇక్కడ కారులో ఒక అమ్మాయి కూర్చుని ఉండాలి. మీరు తను ఏమైనా చూసారా? చూశానండి. ఇంతకు ముందు ఇటు వెళ్ళింది. ఇటేనా? అవునండి. థ్యాంక్ యూ అండి. కళ్యాణి, కళ్యాణి, నా కాలనీకి వచ్చేసాడు. దగ్గరనే మా ఇల్లు అని తెలిస్తే రోజు వచ్చి విసిగించేలా ఉన్నాడు. నేను ఒకదాన్ని వెతుకుతుంటే ఇంకో లెక్క తారసపడ్డాం అంటే ఇదే అనుకుంటా. వెయిట్ 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 కళ్యాణి, వెయిట్. ఏంటి? నేను ఇచ్చిన శారీ కట్టుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇక్కడ కారు ఉండాలి. ఇంతకు ముందు ఒక అతను వచ్చాడండి. మీ గురించి అడిగాడు. మీరు ఇటు వెళ్ళారని చెప్పాను. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటువైపు వెళ్ళాడండి. అవునా? సరే, థ్యాంక్ యూ. ఓకేనండి.
ఈ చీరలో నువ్వు అద్దిరిపోయేలా ఉన్నావు తెలుసా? కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవేంటి? నేనెందుకు చెప్పాలి? ఓ నిజమే, అయినా నేను కదా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నేను ఇస్తే తీసుకోవడం ఇష్టం లేకపోయినా అమ్మవారి చీర నువ్వు తీసుకున్నావు. ఈరోజు ఈ చీరని కట్టుకొని నాకు కనబడ్డావు, అందుకే నీకు థ్యాంక్స్ అంటున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు. నా వెంట పడకుండా నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడేనా మన ఇల్లు? ఏంటి మన ఏంటి మన అదే కళ్యాణి, నీ పుట్టినిల్లు ఇక్కడేనా అని. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరిచ్చారని నేను ఈ చీర కట్టుకోలేదు. అమ్మవారి చీర కట్టుకోమని మా అమ్మ కూడా చెప్పింది కాబట్టే కట్టుకున్నాను. ఏదేమైనా సరే, ఆ రోజు నేను గుళ్ళో చూసిన దేవత ఈరోజు ఇలా చీర కట్టుకుని అమ్మవారిలా తిరుగుతుంటే చూడ్డానికి నా 2 కళ్ళు చాలట్లేదు. పెడతాను.